రీసెంట్గా అయితే నేను ఒక స్టోరీ విన్నా. ఒక గాడిద మీద అయితే ఇద్దరు భార్య భర్తలు వెళ్తూ ఉంటారు. అలా కాస్త దూరం పోగానే ఎదుట ఉన్న జనాలు, అయ్యో ఇద్దరు గాడిదలాగా ఉన్నారు, గాడిద మీద కూర్చున్నారు ఏంది అంటారు. సరే అని చెప్పేసి వాళ్ళిద్దరు కింద దిగుతారు. అలా ఇంకొంచెం దూరం వెళ్ళంగా, అదేంటి గాడిదతో పాటు మీరు కూడా నడుస్తున్నారు, సరే ఇలా అయితే కాదు అని ఆ భార్య భర్తలు ఇద్దరు కలిసి ఒకటి డిసైడ్ అవుతారు. ఫస్ట్ భర్త గాడిద మీద కూర్చుంటాడు, భార్య నడుపుతూ ఉంటది. అలా కొద్ది దూరం వెళ్తూ ఉంటే మరికొందరు ఏమంటారంటే, గాడిదలా ఉన్నాడు, గాడిద మీద కూర్చొని భార్యను ఎలా హింసిస్తున్నారు చూడండి అంటారు. సరే అని చెప్పేసి ఆ భర్త భార్యని గాడిద మీద కూర్చోబెట్టి ఆ గాడిదని అలా తీసుకెళ్తూ ఉంటే కాస్తంత దూరం పోయినాక మరింకొందరు జనాలు ఏమంటారంటే, అక్కడ చూసినావా దీనికి ఎంత బలుపు, మొగన్న ఎంత కష్టపెడుతున్నది, అంత నడవలేక అవుతుందా, అట్లా అవుతుందా ఇట్లా అవుతుందా అని అంటారు. అంటే ఇక్కడ తప్పెవరిది? గాడిదది కాదు, ఆ ఇద్దరు భార్యాభర్తలది అసలే కాదు, చూసే కళ్ళది, అపార్థం చేసుకునే మనుషులది. దీన్ని బట్టి మీకేం అర్థమైందో నాకు తెలియదు, కానీ నాకు అర్థమైంది ఏంటంటే, మనల్ని అపార్థం చేసుకొని నిందించే ప్రతి ఒక్కరికి మనం సంజాయిషి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. గట్టిగా గాలొచ్చినప్పుడు ఎదురు నిలబడడం ఎంత ప్రమాదమో, ఈ గాలి మాటలు విని నీ దారిని నువ్వు తక్కువ అంచనా వేసుకోవడం కూడా అంతే మూర్ఖత్వం. అంతేకాదు, నీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడి తప్పుగా అనుకుంటే, అయ్యో వాళ్ళు అలా అంటున్నారే అని నువ్వు బాధపడకు. వాళ్ళ పంతం పట్టాలి, వాళ్ళకి ఆన్సర్ ఎలా ఇవ్వాలి అని ఆలోచించకు. వాళ్ళ టైం వాళ్ళకు వస్తుంది, వాళ్ళ టైం వాళ్ళకు వదిలేయండి. వాళ్ళు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు మిమ్మల్ని. చేసే పనిలో నిజాయితీ, చెప్పే మాటల్లో నిజం ఉన్నంత వరకు ఎవ్వరికి భయపడకు. ఒక్కటి చెప్తా, గుర్తుపెట్టుకోండి, జరిగిపోయిన పండగల గురించి ఎవ్వరూ ఆలోచించరు, కానీ రాబోయే పండగల గురించి ఎదురు చూస్తూ ఉంటారు. మనిషివి కదా, మనిషిలా ఆలోచించు, గాడిదలా కాదు. కనీసం ఆ గాడిదైనా దానికొచ్చే పాల నుండి ఎంతో మందిని ఆరోగ్యంగా ఉంచుతుంది. మరి నువ్వేంటో నీ సమాధానానికే వదిలేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో మోటివేషన్స్తో మీ ముందుంటాను, మీ ప్రియమైన దివ్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, ప్లీజ్. సిగ్గు లేకుండా అడుగుతున్నా, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకో.